కన్న తల్లి లాంటి కాంతమ్మ గారికి కన్న బిడ్డ లాంటి పులిరాజు మధ్య చిచ్చు పెట్టడానికి నీకు సిగ్గులేదు? చూడవే, ఆ తల్లికి దూరమైన ఈ బిడ్డ ఎంత అలమడిస్తున్నాడో. నీ మొగుడు కాంతమ్మ గారికి కన్నబిడ్డ అయితే ఈ పులిరాజుగాడు దత్తబిడ్డే. కాంతమ్మ గారు, నేను చెప్పిన తప్పు ఒప్పు నాకు తెలియదండి. మీలాంటి దేవతకి ఈ దేవతకి దత్తపుత్రుడు లాంటి నాకు మధ్య గొడవ పెట్టిందంటే ఈ లతను చంపేస్తానండి. తప్పు అయితే క్షమించండి. ఒరే కోటిక, పట్టుకోరా దాన్ని. చెయ్యాల్సింది మొత్తం నువ్వు చేసి మళ్ళీ వీడిని కొడతావేంటి? అంటే ఆడొచ్చి లతను చంపేస్తుంటే సూత్తు కూర్చోవాలా? చంపక నువ్వు చేసిన పనికి చప్పట్లు కొడతారా? వాడికి అసలు లాటరీనే తగలకపోయినా, కోట్ల రూపాయల డబ్బు రాకపోయినా నాటకమాడించి ఈ పెళ్లి చెడగొట్టింది నువ్వు కాదు? మా ఇద్దరి మధ్య గొడవ పెట్టింది నువ్వు కాదు? అవును, పెట్టాను. లత జీవితం నాశనం కాకూడదు అని నాటకం ఆడించాను. ఇప్పుడు ఆ నాటకమే లత పీకల మీదకి తీసుకొచ్చింది. దీనికంతటికి కారణం నువ్వే. అయితే నేను చేసిన తప్పుకి లతను చంపేతారా? ఇంకా అనుమానమా? వద్దు పుల్లాజు. కావాలంటే నన్ను చంపై, నన్ను వదిలేరా, నన్ను వదిలేరా. నిన్ను పుడితే ఒక్కసారి చచ్చిపోతావే. అదే నీ కంటి ముందు ఈ లతను చంపాననుకో, జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ కుక్క తాగుతాస్తావు. అందుకే నీ కంటి ముందు దీన్ని వేసేస్తావు. నా పగ సల్లార్చుకుంటా. ఒరే పులిగా, ఎంత పనిచేశావురా ఇప్పటిదాకా? నువ్వు బెదిరించడానికే వచ్చావనుకున్నాను, కానీ నిజంగానే అన్నంత పని చేసావు కదరా దుర్మార్గుడా. లత, 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 నీకే కాదు, నీ పులిగా నా సెల్లిని చంపాలని చూస్తావురా నిన్ను. అక్క, వద్దక్క, నాకోసం నువ్వు వాడిని చంపి జైలుకెళ్ళందక్క. ఆ దేవుడు నా చావునిలా రాసి పెట్టాడు. నేను ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టానో తెలీదు, కానీ నీ చేతిలో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందక్క. మరో జన్మంటూ ఉంటే నీ చెల్లెలుగానే పుడతానక్క, నీ చెల్లెలుగానే పుడతాను. అక్క, అక్క, లత, 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 లత. చిట్టమా, చిట్టమా, ఏమైంది? ఎందుకలా అరిచావు? లత, లత బావా, లత చంపేశారు. లత చచ్చిపోయింది. చిట్టమా, 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 లత చచ్చిపోవడం ఏంటి? కలవన కన్నావా? కళ. అంటే ఇదంతా కళ? కల కాక నిజమా? నువ్వు అలా అరిచేసరికి నాకెంత భయం వేసిందో తెలుసా? నీకు భయం మాత్రం వేసింది బాబా, కానీ నాకు తాగినంత పనైంది. అసలు ఏం కల వచ్చింది? పుల్లరాజు గాడు మనల్ని అతను చంపేశాడు బాబా. ఇదిగో ఇక్కడ నా వల్లనే పడుకొని ప్రాణాలు వదిలేసింది. లేత మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది బాబా. ఊరుకో చిట్టమ్మా,
ఏంటా ఏడుపు? ఇది కలే కదా, ఆ మాత్రం దానికి ఏడవాలా? ఏయ్, నువ్వు ముందు ఏడు పాపు. లేదు బాబా, ఆ పీడకల్ని నేను మర్చిపోలేకపోతున్నాను. అదే కళ పదే పదే గుర్తొస్తూనే ఉంది. చిట్టమ్మా, ఏంటిది చిన్నపిల్లలాగా? నువ్వే చెప్తున్నావుగా అది పీడకలని. పీడకల గురించి ఎవరైనా ఏడుస్తారా? ఇప్పుడేంటి, లతకి ఏం కాలేదని నీకు తెలియాలి, అంతే కదా? నాతో రా, నేను నీకు లతను చూపిస్తాను. పద బాబా, నేను వెంటనే లతను చూడాలి. పద. కాకినాడ రైల్వే స్టేషన్ రోడ్లో ఓ స్టార్ హోటల్కి శంకుస్థాపన చేసిన మినిస్టర్ గారు. అక్కోయ్, మన మినిస్టర్ గారు మాత్రం రోజుకో శంకుస్థాపన చేసేస్తున్నాడు. అవునరా తమ్ముడు, నేనెప్పుడు ఎమ్మెల్యే అవుతానో, ఆ తర్వాత ఎప్పుడు మినిస్టర్ అవుతానో, ఇలాగే ఎప్పుడు శంకుస్థాపన చేస్తానా అని నా మనసు ఒకటే లాగేస్తుందిరా. ఏం రాగడమో ఏంటో, ఆ లత పెళ్ళైపోతేనైనా ఆ 50 ఎకరాల పొలం వస్తుంది, ఆటిని అమ్మేసుకుని ఎమ్మెల్యే పదవి ఎక్కేయొచ్చు అనుకున్నాం. కానీ ఆ పులిరాజు సచ్చినోడే మన ప్లానింగ్ మొత్తం నాశనం చేసేసినాడు. ఆడి చేతులు ఇరిగిపోను, ఆడి కాళ్ళు పడిపోను. నీ ఆడంగి తిట్లు ఆపుతావా? లతా లతా లత, లతా 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 లత, 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 లతా లత, లతా లతా లత. లతా 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 లత, లతా లత. కాంతిమత కాంతిమత లతా చూసారా? పొద్దున్నే లతతో నీకేం పని? అమ్మా, చిట్టమ్మకి పీడకలు వచ్చిందంట, అందుకే లత గురించి భయపడుతుంది. లత ఎక్కడుందో చెప్పమ్మా. ఏరా, నాకు లతని చూడ్డం తప్ప వేరే పనేం లేదనుకున్నావా? ఎక్కడ చచ్చిందో వెళ్ళెత్తుక్కోండి. బావా, వంటగదిలో ఉందేమో, రా చూద్దాం. ఒక్క నిమిషం. ఇంతకీ ఏం పీడకలొచ్చిందో? అదే అదే ఇప్పుడు ఏసేం కాంతమత్తకి చెప్తే ఎగతాలు చేస్తుంది. చెప్పకపోవడమే మంచిదే. అడిగితే మాట్లాడవేంటి చిట్టెమ్మా? లత మీద ఏం పీడకలొచ్చింది? ఏదో ప్రమాదం జరిగినట్టు వచ్చిందంటమ్మా. ఓ అలాగా. ఆ ప్రమాదం అంటే గుర్తొచ్చింది నాన్న. ఇందాక లతకి చిటికలో ప్రమాదం తప్పింది. ఏంటమ్మా నువ్వు అనేది? ఇందాక కాఫీ పెట్టమంటే గ్యాస్ వదిలి స్టవ్ వెలిగించడం మర్చిపోయిందంట. దాంతో కిచెన్ అంతా గ్యాస్తో నిండిపోయింది. ఒక్క నిమిషం నేను వెళ్ళడం ఆలస్యం అయ్యుంటే అగ్గిపుల్ల వెలిగించుండేది, ఆ నిప్పుల్లో కాలి చచ్చుండేది. అంత మాట అనుకో, నా గుండె ఆగిపోతుంది. ఓసి నీ ప్రేమ తగలడా? ఒక తల్లి కడుపున పుట్టకపోతేనే ఎంత వల్లమాలిన ప్రేమని చూపించుకుంటున్నారు. హ, అదే ఒక తల్లి కడుపున పుట్టుంటే మీ ప్రేమని చూసి మా గుండెలు ఆగిపోయుండేవి. మీరేమైనా అనుకోండి, నాకెందుకో కంగారుగా ఉంది. బావా, ముందెళ్ళి కిచెన్లో చూద్దాం పద. రా. ఛ! లత, లతా లత, లతా లతా బావా, లత ఇక్కడ కొనలేదు. కంగారు పడకు చిట్టమ్మా, ఏ వాష్రూమ్కో వెళ్ళుంటుందిలే. అచ్చో, ఆమె కూడా వెతికాం కదా బావా. ఆ, అయితే బయటికి వెళ్ళి ఉంటుందేమో. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం పద. లేదు లేదు, నువ్వు పైన చూడు, నేను వెళ్ళి బయట చూస్తాను. అలాగే చిట్టమ్మా. లతా 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 ఇంత పొద్దునే లత ఎక్కడికి వెళ్ళినట్టు? పైన సొత్త లేదు, కింద లేదు. అసలు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? లతా లతా ఒరే అవతారం, చిట్టమ్మ కంగారు చూస్తుంటే
నాకు అనుమానం వస్తుందిరా. చిట్టమ్మకి కలలో వచ్చినట్టుగా లత పోదుగా. ఏమో అక్క, అది సచ్చిందంటే 50 ఎకరాల పొలం మన చేయి జారిపోయినట్టే. అది నిజమేరా. మనం కూడా వెళ్ళి చూద్దాం పద. పదవే అక్క. చిట్టి, చిట్టి, చిట్టమ్మా, లత ఏమైనా కనపడిందా? చిట్టి, ఒరే అవతారం, అక్క, చిట్టమ్మ రవిచంద్ర ఇటే కదరా వచ్చారు. అవునక్క. మరి ఎక్కడికెళ్ళినట్టు? బయటికెళ్ళారేమో అక్క. సర్లే, బయటికెళ్ళి చూద్దాం పద. పదక్క. ఏటక్క గదిలోకి అంత పరీక్షగా చూస్తున్నావు? ఒకసారి కింద వేసిన ఆ చాపని చూడరా. అవునక్క, కింద సాపేసుకుని పడుకోవాల్సిన అవసరం ఎవరికుంది? ఇంకా అర్థం కాలేదా? ఒకే మంచం మీద పడుకోవాల్సిన నా కొడుకు కోడలు విడివిడిగా పడుకున్నారంటే అర్థమేంటి? ఏముంది, రాత్రి ఏదో కీసులాడుకుని ఉంటారు. దాంతో మన రవిచంద్ర కింద సాపేసుకుని పడుకుని ఉంటాడు, సిట్టమేమో మంచం మీద పడుకుని ఉంటది. పిచ్చోడా, మన రవిచంద్రకి పుట్టిన దగ్గర నుంచి మంచం మీద తప్ప కింద నిద్ర పట్టదని నీకు తెలీదా? తెలుసక్క. అయితే సిట్టేమో పడుకుని ఉంటదంటావా? కాదురా, రాత్రే గనక ఇద్దరూ కీచులాడుకొనుండుంటే పొద్దున్న ఇంత ప్రేమగా కలిసెళ్తారా? మరి ఇంకేటై ఉంటుందక్క? మన అదృష్టం మన ఇంటి తలుపు తట్టబోతుందిరా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదక్క. ఆ చిట్టమ్మకి రవిచంద్రకి మధ్య కాపురం జరగడం లేదు అనడానికి ఆ కిందేసిన చాపే సాక్ష్యంరా. నువ్వు చెప్పేది నిజమా? అంటే పెళ్ళైనా కూడా సిట్టమ్మ ఇంకా కనిపెళ్ళనంటావా? అని నా అనుమానం. నా అనుమానం నిజమో అబద్ధమో తెలియాలంటే చిట్టమ్మకి నా కొడుక్కి మధ్య కాపురం జరుగుతుందో లేదో అని కొన్ని పరీక్షలు పెట్టాలి. ఆ పరీక్షలతోనే వీళ్ళిద్దరికీ భార్యాభర్తల సంబంధం ఉందో లేదో అని తేల్చుకోవాలి. నువ్వు సూపర్ అక్క. ఇంకెందుకు ఆలస్యం? ఆ సిట్టమ్మ మన రవిచంద్రతో కాపురం చేద్దో లేదో తేల్చిపారేద్దాం. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేకపోతే వెంటనే సిట్టమ్మని పుట్టింటికి పంపేసి మన రవిచంద్రకి ఇంకో పెళ్లి చేసేద్దాం. ఎలా ఉందక్క నా ఉడియా? నా మొహంలాగా చాలా అందంగా ఉందిరా. నీ గుండులాగా చాలా నున్నగా ఉందిరా. చిట్టమ్మా, ఈ రోజుతో నీ గుట్టు రట్టమ్మా. నా అనుమానమే నిజమైతే ఈ కుటుంబంతో నీకు కాలం చెల్లినట్టే. లత, అమ్మయ్యా, ఇదేటిది? ఇందాక నా కళ్ళకొచ్చినట్టుగానే ఎండు ముందర ముగ్గెత్తుంది. కొంప తీసి కళ్ళలాగా పొలరా చెత్తాడా ఏంటి? చిట్టమ్మా, లత నీ ఎదురుగానే ఉంది. ఇప్పటికైనా నీ భయం తీరిందా? లేదు బావా, ఓసారి లత చూడు. చూశాను. నా కళ్ళకు వచ్చినట్టుగానే లత ముగ్గేస్తుంది కదా. అవును. అయితే ఇప్పుడు ఆ పొలరాజు కూడా వస్తాడంటావా? నీ పిచ్చి గాని కల్లో జరిగినట్టు యాజ్ ఇట్ ఈజ్ ఎలా జరుగుతుంది? నువ్వు ముందు ఆ మూడ్లో నుంచి బయటికి రా. అది కాదు బావా.
కదా నా కళ్ళకు వచ్చినట్టుగానే ఆ పొల్లరాజు గారు వచ్చేసాడు. వాడు వచ్చినంత మాత్రాన్ని ఏమవుద్ది చిట్టమ్మ? మనం ఇంతమంది ఉన్నాం. లతని వాడిని ఏమన్నా చేయనిస్తావో చెప్పు. నాకెందుకో భయంగా ఉంది బావా. చిట్టమ్మ, నేనున్నాను కదా, నువ్వు టెన్షన్ పడకు. ఏ లత, రే పుల్రాజు, నువ్వా? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్న ఒకసారి మా డ్రింక్ చేసుకుందామని వచ్చాను. విన్నావా బావా? ఆ పొల్లరాజు ఏమంటున్నాడో వింటున్నావా? అంటే నా కళ్ళు వచ్చినట్టుగానే పొల్లరాజు లేదని చంపైపోతున్నాడా? లేదు, నా కంటల్లో ప్రాణం ఉండగా అలా జరగడానికి వెళ్ళదు. రే పులి, రే అనుకున్నాను నేను ఈ కొంపలో అడుగు పెట్టగానే నిన్ను ఈ సీన్లో వేయట్లేదా అనుకున్నాను. అనుకోగానే దిగిపోయావు. ఏదేమైనా సరే ఈ రోజు నా చేతిలో నుంచి ఈ లత నా దేవుడు కూడా కాపాడలేడు. ఏయ్! రే అక్క అక్క రే పులి, మర్యాదగా చెప్తున్నాను, ఎన్న ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే అదే కత్తి తీసుకొని నేను పడుస్తాను. ఏయ్! ఒరే పులి, అదేంటమ్మా ఇంత లేట్గా ఎంట్రీ ఇచ్చారు? అయినా నేను ఇచ్చిన బిల్డప్కి ఇలా అతను చంపేస్తారనుకున్నారు కదూ. మరి మనం వచ్చింది లతను చంపడానికి కదా? అమ్మా తల్లి, నేను వచ్చింది తమరు చెల్లిని చంపడానికి కాదమ్మా. మరి ఓ పాలు మీ హస్తాన్ని ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండమ్మా. ఆ, మీ చేతుల్లో సావడానికి. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? చిట్టమ్మ చేతిలో నువ్వు చావడమేంటి? మరి ఏడు చేయమంటారమ్మా? మీ యాదవ్ ప్లానింగ్ నమ్మి సిట్టమ్మింట్లో గేదెలు కొట్టేయడం వల్ల నా పెళ్ళం నన్ను ఒగ్గేసి వెళ్ళిపోయింది. అది సరిపోదన్నట్టు సిట్టమ్మ యాదవ్ ప్లానింగ్ నమ్మి నా పెళ్ళం నన్ను మోసం చేయడం వల్ల రెండో పెళ్ళం కావాల్సిన లత కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నా బతుకు రెండిటికి సెడ్డ రేవళ్ళ అయిపోయింది. అటు కట్టుకున్నది బాయా, ఇటు పొట్టుకిల కాయిపాయా. ఇక నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలమ్మా? రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ పెళ్ళాం వల్ల ఈ సంబంధం చెడిపోవడమేంట్రా? అవన్నీ ఏం చెప్తాంలేమ్మా, చెప్పుకుంటే సిగ్గుసేటు. ఇప్పుడు అవన్నీ చెప్పే ఓపిక కూడా నాకు లేదు. మరైతే ఇక్కడి దాకా ఎందుకు వచ్చావో పోరా బయటికి. అవునరా పులి, నిన్నేగా చచ్చినా నీ మొహం చూడడాన్ని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళావు. ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా ఎలా వచ్చావరా? ఏం చెప్పమంటారండి బాబు, నాది అసలు మనిషి జన్మ అయితేగా, నేను అసలు మనిషి పుట్టకే పుట్టలేదుగా. ఇప్పుడే చెప్తున్నాను, నేను మనిషినే అయితే ఇక మీదట మీ అక్క చెల్లెళ్ళ జోలికే రాను. ఒకవేళ వచ్చాననుకో, నేను అసలు మనిషినే కాదు. నన్ను క్షమించు గిలక్కాయ్, నన్ను క్షమించు చిట్టమ్మా. ఒరే అవతారం, అక్క, ఈ పులిరాజుకి ఏమైందిరా? పిచ్చివాగుడు వాగుతున్నాడు. ఏమోనక్క, నిన్నేమో నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగిరాడు, ఇవాళేమో కళ్ళు తాగిన కోతిలాగా కాళ్ళ మీద పడుతున్నాడు. నిన్నెందుకు వాగినట్టు? ఇవాళ మనం పిలవకుండా ఎందుకు వచ్చినట్టు? ఆడు వాలకం చూస్తుంటే ఈసారి సిట్టమ్మ గట్టిగానే దెబ్బేసినట్టుందక్కోయ్. అవును రోయ్, అందుకే ప్లేట్ ఫిరాయించి రివర్స్ గేర్లో వచ్చాడు. చాలా సంతోషం రాపులి, నువ్వు అన్న మాట మీద నువ్వు నిలబడినంత కాలం ఈ చిట్టెమ్మ నీ జోలికి రాదు. కాదు కూడదని మళ్ళీ వచ్చావనుకో, శాశ్వతంగా జైలు కంపేయగల జాగ్రత్త. పది సరే. ఒరే పులి, సడన్ గా నీ ఎంట్రీ ఏంటి? మాకి ఎదో సోదంతా ఏంట్రా? అయ్య బాబోయ్, అవన్నీ ఇక్కడ చెప్పే కాదండి బాబు. ఓ పాలు నాతో రండి. రండి రండి రండి. చెప్పరా పులి, ఇంక జీవితంలో నా మొహం చూడనన్నావు, నాతో అవసరమే రాదన్నావు, మరి తెల్లారేసరికల్లా కుక్కలా తోకూపుకుంటూ వచ్చావేంట్రా? ఇంక మాట్లాడనవసరం అమ్మా. నా దేవతతో గొడవ పెట్టుకున్నందుకు, నా దేవతని మాటలతో బాధ పెట్టినందుకు చచ్చిపోదాం అనుకున్నానమ్మా.
అబ్బో నువ్వే దేవత అన్నావంటే అదెవరో గాని నీకన్నా పెద్ద దరిద్రపుతై ఉంటది. ఇంతకీ ఎవరా దేవత? ఆ, ఇంకెవరండి బాబు, మన కాంతమ్మ గారే. ఆ, అంటే అక్క నువ్వని తెలియక ఫస్ట్ ఎదుటోడు చెప్పిన తర్వాత మాట్లాడాలి. మధ్యలో వేలు పెడితే ఇలాగే చంప పగులుతుంది. సారీ అక్క. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పరా పులి. అలాగే తల్లి. లతకి నాకు పెళ్లి జరగకుండా ఆపడం కోసం ఆ చిట్టమ్మ ఎంతకు తెగించిందో తెలుసమ్మా మీకు? చిట్టెమ్మ చిట్టెమ్మ ఏం చేసిందిరా?